మనం పేషెంట్‌కి షుగర్ ఉంది, లేకపోతే గుండె ప్రాబ్లమ్ ఉన్నది, బీపీ ఉన్నది. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఆపరేషన్ తట్టుకొని మంచిగా రావడానికి ఇవన్నీ కూడా మనం కంట్రోల్‌లో పెట్టి చేసేదాన్ని ఆప్టిమైజేషన్ అంటాం. సో, కొంతమందికి షుగర్ చాలా ఎక్కువ ఉందంటే అది ఆపరేషన్ గాని ఎమర్జెన్సీ కాకపోతే వాళ్ళకి షుగర్ మొత్తం కంట్రోల్ చేసుకున్న తర్వాతనే ఆపరేషన్ చేయాలని అనుకుంటాం. దాన్ని ఆప్టిమైజేషన్ ఆఫ్ డయాబెటిస్. కొంతమందికి బీపీ ఉంటది. బీపీ చాలా ఎక్కువ ఉంటది. అయితే వాళ్ళు ఫస్ట్ టైమ్ హాస్పిటల్‌కి వచ్చినప్పుడే తెలిసుండొచ్చు. లేదంటే వాళ్ళు వాడుతున్న మెడిసిన్ సరిపోకపోవచ్చు. సో, అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఆ బీపీ కంట్రోల్ అయిన తర్వాతనే ఆపరేషన్ చేస్తాం. కొంతమంది హార్ట్ ఆపరేషన్ లేకపోతే హార్ట్ స్టెంట్ వేసినోళ్ళు వాళ్ళేమంటే బ్లడ్ థిన్నర్స్ మీద ఉంటారు. ఎకోస్పిరిన్ అయినా, క్లోపిటాబ్ అని రక్తం పలచబడడానికి మందులు వాడుతుంటారు. ఇలాంటి పేషెంట్స్‌కి ఆపరేషన్ ముందు అట్‌లీస్ట్ ఒక 5 డేస్ ఓన్లీ యాస్పిరిన్ వాడుతున్నారంటే 3 డేస్ లేదంటే క్లోపిట్రోజిల్ అట్లాంటివి వాడుతున్నారంటే అట్‌లీస్ట్ 5 డేస్ అనేది ఆ మెడిసిన్స్ ఆపమంటాం. ఈ మెడిసిన్స్ ఎందుకు ఆపమంటాం అంటే ఆపరేషన్ చేసేటప్పుడు మెడిసిన్స్ గాని ఆపకపోతే బ్లీడింగ్ అయ్యే అంటే రక్తం బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో, కొంతమంది పేషెంట్స్‌కి ఆ 5 రోజులు మెడిసిన్ ఆపడంలో ఇబ్బంది ఉండదు. కానీ కొంతమంది పేషెంట్స్‌కి ఆ మెడిసిన్స్ స్టెంట్ గాని ఉంటే ఆ మెడిసిన్స్ ఆపినప్పుడు వేరే ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాం ఆ మెడిసిన్స్ బదులుగా. ఈ ఇంజెక్షన్స్ ఏమంటే 12-24 అవర్సే పనిచేస్తాయి. సో, ఆపరేషన్ ముందు ఒక 12, 24 గంటల ముందు ఆపేసుకొని మనం ఆపరేషన్ చేస్తాము. ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ టాబ్లెట్స్ అని లేకపోతే ఇంజెక్షన్ అనేది స్టార్ట్ చేస్తాం. సో, ఎప్పుడైతే మనం ముందున్న ప్రాబ్లమ్స్ అయినా లైక్ షుగర్, బీపీ, క్రోనిక్ ఇల్‌నెసెస్ మనం కంట్రోల్ చేసుకొని ఆపరేషన్ ప్లాన్ చేస్తామో దాన్ని ఆప్టిమైజేషన్ ఫర్ సర్జరీ అని అంటాం.